దేవతామూర్తుల్లో ఒక శక్తికి సంకేతమే దేవతామూర్తి. మన కన్ను కేవలం ఒక ఇంద్రియం, విగ్రహం యొక్క కన్ను దర్శన శక్తి. మన చెవి ఇంద్రియం, భగవంతుడి చెవి శ్రవణ శక్తి. ఈ అనంత శక్తులు వాళ్ళకి ఇంద్రియాలుగా భాషిస్తుంటాయి మన ఉపాసన కోసం. అని మన సంస్కృతిలో భగవంతుడికి ఆకారం లేదని మనమే చెప్తాం, ఆకారం ఉందని మనమే చెప్తాం, భగవంతుడు ఒక్కడే అని మనమే చెప్తాం, భగవంతుడు ఎందరో అని మనమే చెప్తాం. కనుక మనకి దేవుడి గురించి ఇంకొకరు చెప్పవలసిన అవసరం లేదు. దైవం గురించి అన్ని విధాల పరిపూర్ణంగా యుగాల క్రితమే చాటిన సంపూర్ణ ధర్మం సనాతన ధర్మం, దానికి మనం వారసులు. అయితే నిరాకారుడు సాకారుడు ఎందుకయ్యాడయ్యా అంటే ఒక మాట చెప్తున్నారు శాస్త్రంలో, బ్రహ్మజ్యోతిస్వరూపంచ భక్తానుగ్రహ విగ్రహం. ఆయన నిజానికి ఆయన స్వరూపం ఏమిటంటే బ్రహ్మజ్యోతి. బ్రహ్మజ్యోతి అంటే సర్వోత్కృష్టమై సర్వవ్యాపకమైన జ్యోతి. అతడు జ్యోతి అంటే చైతన్యము. అదా